కామారెడ్డి జిల్లాలో పెద్ద పులుల సంచారం కలకలం రేపుతోంది. రామారెడ్డి మండలము స్కూల్ తాండా ప్రాంతంలో ఓ వ్యక్తిపై పెద్ద పులి దాడి చేసింది. కట్టెల కోసం అటవీ ప్రాంతానికి వెళ్లిన సలావత్పై 2 పులులు దాడి చేశాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సలావత్ మత్తుకు తీవ్రంగా కాగా ఆసుపత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నెల రోజులుగా రామారెడ్డి, మాచారెడ్డి మండలాల్లోని జనాలకు పులి భయం పట్టుకుంది. పులి సంచరిస్తూ ఉండడంతో గ్రామస్తులకు నిద్ర కరవైంది. ఎట్నుంచొచ్చి తమపై దాడి చేస్తుందని ప్రాణాలను అరచేత పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దివాకర్ అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో పెద్ద పులుల దాడి కలకలం రేగుతుంది. అయితే ఈ వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయని చెప్పి ఉపాధి హామీ కూలీలు వెళ్ళినటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే అధికారులు అది పెద్ద పులి అని ఇప్పటికీ కూడా నిర్ధారించలేరు. కాకపోతే అది ఎలుగుబంటి దాడి అయి ఉండవచ్చు అని చెప్తున్నారు. ఫారెస్ట్ ఉన్నతాధికారులు మనతో పాటు ఉన్నారు. గత నెల రోజులుగా మాచారెడ్డి, రామారెడ్డి అటవీ ప్రాంతాల్లో కొన్ని పెద్ద పులులు సంచరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దాడి జరగడం కలకలం రేపుతుంది. మేడం చెప్పండి, అసలు ఇది దాడి చేసింది పెద్ద పులిగా నిర్ధారణ అయిందా లేకుంటే వేరే ఇతర ఏదైనా జంతువు? మనకి అటాక్ ప్యాటర్న్ చూస్తే అండి, అది ఇట్ హ్యాస్ అటాక్డ్ ఆన్ ద షోల్డర్ అండ్ తర్వాత నెక్కి అటాక్ చేసింది. ఆ అటాక్ ప్యాటర్న్ స్లాత్ బేర్ది. మనకి ఎప్పుడు కానీ కొన్ని రోజుల నుంచి పులి సంచారం ఉండబట్టి అందరూ అజ్యూమ్ చేసుకుంటున్నారు అది టైగర్ అటాక్ అని. సో ఇట్ ఈస్ క్లియర్లీ అ స్లాత్ బేర్ అటాక్. సో ఎవరైతే చూసారో ప్రత్యక్ష సాక్షులు ఉన్నారంటున్నారో వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాము. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ రిపోర్ట్స్ అండ్ వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా తీసుకొని నిర్ధారిస్తాము. బట్ మీరు అటాక్ ప్యాటర్న్ చూస్తే మాత్రం ఇట్ ఈస్ అ క్లియర్ స్లాత్ బేర్. దాడి జరిగిన చోటుని మీరు సందర్శించారా మేడం? అక్కడ ఏమైనా పాదముద్రలు అట్లా ఏమన్నా గుర్తించారా? గతంలో కూడా ట్రాకింగ్ కెమెరా నడుస్తుందండి. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ఇన్సిడెంట్ జరిగింది పొద్దున్న 8 గంటలకు, సుమారు 8 గంటలకి. సో ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఈవినింగ్ వరకు మనకి క్లియర్గా అక్కడ పగ్ మార్క్స్ ఏమైనా ఉన్నాయా, ఆ ఇన్సిడెంట్ జరిగిన చోట ఆల్రెడీ ఫీల్డ్ స్టాఫ్ ఉన్నారు. సో వన్స్ వీ గెట్ ద క్లియర్ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ దెన్ వీ కెన్ గివ్. బాధితుల అరుపుతో అక్కడికి వచ్చాము, 2 పులులను చూసామని చెప్పి కూడా మిగతా కూలీలు చెప్తున్నారు. అంటే గత కొన్ని నెలలుగా అక్కడ అటవీ ప్రాంతంలో పులులు సంచరిస్తున్నాయి. ఎప్పుడైనా ట్రాక్ చేసినప్పుడు ఏమైనా అంటే గుర్తించారా మేడం? వాటి ఆనవాళ్ళు ఏమైనా గుర్తించారు? మనకి లాస్ట్ టైం టైగర్ మూవ్మెంట్ ఉన్నింది. వీ హ్యాడ్ అట్ 540 కంపార్ట్మెంట్. సో ఆ పర్టికులర్ చోట మనకి స్ట్రీమ్ ఇట్ ఈస్ అడ్జసెంట్ టు నిజామాబాద్, సిరిసిల్ల, ఈ 3 జిల్లాల మనకి ఎక్కడైతే ట్రై జంక్షన్ ఉందో అక్కడ మనకి టైగర్ మూవ్మెంట్ లాస్ట్ 1 వీక్ నుంచి నోటీస్ చేస్తున్నాం. బట్ లాస్ట్ 1 వీక్ నుంచి కామారెడ్డిలో ఎటువంటి మూవ్మెంట్ లేదు. వీ కుడ్ ట్రేస్ అట్ సిరిసిల్ల అండ్ నిజామాబాద్. సో ఈ విధంగా చూసుకుంటే అదే రేంజ్లో జరగడం వల్ల ఈ వాళ్ళు అజంప్షన్ అనేది తీసుకుంటున్నారు. సో ఈ 2 కూడా మనకి ఒకటే సింగిల్ టైగర్ పగ్ మార్క్స్ కానీ దాని స్కాట్ అవైలబిలిటీ కానీ ఇవన్నీ కూడా మనకి ఒక్క టైగరే ఉన్నట్టు మనకి కెమెరా ట్రాప్ ఇమేజెస్ కూడా వచ్చాయి. సో ఒకటే టైగర్ ఉందండి. మొత్తం మీద దాడి జరిగిన పరిస్థితిని చూస్తుంటే అది ఎలుగుబంటిగా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇంకా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పర్యవేక్షిస్తామని చెప్తున్నారు. మొత్తం మీద ఈ ప్రాంతంలో గత కొన్ని నెలలుగా పెద్ద పులి సంచరిస్తుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కానీ ఎలాంటి అపోహలకు వెళ్ళకూడదని చెప్తున్నారు. మరి కాసేపట్లో అక్కడికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని చెప్తున్నారు. బాధితుడి పరిస్థితి ప్రస్తుతం హైదరాబాద్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9, నిజామాబాద్.